అందరికీ జై భీమ్ అండి. గత 1 వీక్ కింద సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది బాగా. ఇప్పుడు ఈ 2-3 రోజుల కింద నుంచి ఇంకొక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది సమాజంలో అనేది ఎవరికి అర్థమవుతలేదు. నేను ఒకటి చూపిస్తానండి. ఇది చూడండి. భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల ప్రకారం మనం మాట్లాడేటటువంటి స్వాతంత్రం మనకి ఇచ్చింది భారత రాజ్యాంగం. అదేవిధంగా ఇక్కడ చూడండి, బైబిల్, ఖురాన్, భగవద్గీత, రామాయణం, బుద్ధ ధర్మం. ఒక మనిషి ఏదైనా చేయాలంటే అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. ఒక స్థాయికి ఎదగాలంటే అన్నిట్లలో అన్ని రంగాలలో పట్టు అనేది ఉండాలి. మన చదువుకు ఏది కూడా అడ్డం కాదండి. ఇన్ని గ్రంథాలు మనం చదివినప్పుడు గ్రంథాల పైన పట్టు అనేది కూడా మన మైండ్లో మెదిలిపోతుంటది అనమాట. అయితే 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది రాజమౌళి గారి గురించి. ఆయన ఒక సినిమా తీస్తున్నాడు అని అంటే ఎన్నో గ్రంథాలు చదివి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలను చూస్తూ ఒక సినిమా తీయడం అనేది మొదలు పెట్టడం వల్ల జరుగుతుంది. అయితే గతంలో క్రికెటర్ జమీమా మేడం గారు కూడా ఒక మాట అన్నది చూడండి. Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know He carried me through today. Today was థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం జరిగింది. జమీమా మేడం అద్భుతమైన క్రికెటర్, థ్యాంక్ యూ జీసస్ అని తెలియజేసింది. అంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నా నా కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని చెప్పేసి మేడం ఏం చేసిందంటే తను నమ్ముకున్నటువంటి, తనకు విశ్వాసం ఉన్నటువంటి ఎవరైతే దేవుడు ఉన్నారో ఆ దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం జరిగింది. అందుట్లో కొంతమంది మతాన్ని అడ్డం పెట్టుకొని మతం తరపున మేడంపై ఎన్నో వీడియోలు, ఎన్నో ట్రోల్స్ చేయడం జరిగింది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం ప్రకారం, హక్కుల ప్రకారం, నా ఇష్ట ప్రకారం నేను బతకాలి, నాకంటూ ఒక స్వాతంత్ర్యం ఉంది, నాకు నచ్చినట్టుగా నేను ఉంటా అనేది మన మనసులో ఉంటది. నాకు నచ్చినటువంటి దేవుణ్ణి నేను కొలుస్తా. ఒకవేళ అదే దేవుడు నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. దాన్ని తిరస్కరించడానికి మీరెవరు? అసలు మంచి చేసినా ట్రోల్సే జరుగుతున్నాయి, చెడు చేసినా ట్రోల్సే జరుగుతున్నాయి. దేశానికి అండగా ఉండి ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ క్రికెటర్గా విన్ అయి మేడం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ తను నమ్ముకున్నటువంటి దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడం తప్ప, థ్యాంక్ యూ జీసస్ అన్నందుకు కూడా హిందూస్ కొంతమంది ఇష్టానుసారంగా ట్రోల్స్ చేయడం జరిగింది. అది పక్కకు పెడితే ఈ రోజు మళ్ళీ 2-3 రోజుల నుంచి ఇంకేం జరుగుతుందో చూడండి. నాకు నాకు దేవుడి మీద నమ్మకం లేదండి. గారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండెగా నడిపిస్తాడు అని చెప్పాడు. ఇలా అయినంటే కోపం వచ్చింది, నేనే నడిపించేదని. ఏమన్నాడు ఆయన? నాకు దేవుడి మీద అంత నమ్మకం లేదు, మా నాన్న వెనుక ఉండి నడిపిస్తున్నాడు అని అంటే, నా కష్టం వెనుక దేవుడు ఉన్నాడా? నా కష్టానికి ఫలితం దేవుడు ఇస్తున్నాడా? నేను కష్టపడితేనే కదా నాకు ఫలితం దక్కుతుంది అని అతను ఒక మాట ఏమన్నాడంటే, దేవునిపై నాకు నమ్మకం లేదు అని అన్నాడు. దేవునిపై నమ్మకం లేదు కానీ ప్రజలను నమ్మించడానికి రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని రామాయణం గురించి అద్భుతంగా ఒక సినిమా తీయడం మొదలుపెట్టిండు. ఎన్నో కష్టాలు పడుతూ, ఎంతో మంది పాత్రలు పోషిస్తూ. ఎందుకు తీస్తున్నాడు ఆయన? రామాయణంలోని ఒక ఘట్టాన్ని తీసుకొని ఎందుకు ఒక సినిమాగా తీయాలనుకుంటున్నాడు ఆయన? సినిమా ద్వారా ప్రజలకు ఏం చూపించాలని అసలు మీకు అది తెలుసా? అంటే దేవుని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని మీరు ఎట్లా అనుకుంటున్నాడు? అనేకమైనటువంటి సినిమాలు చూపించిండు. అందులో మంచి ఉంటది, చెడు ఉంటది. ప్రజలు ఎవ్వరు కూడా పిచ్చోళ్ళు కదా. ప్రజలకు ఏది నచ్చుదో అది తీసుకుంటారు, ఏది చెడు అయితే దాన్ని వ్యర్థంగా వదిలేస్తారు కదా. ఆయన జస్ట్ ఏమన్నాడు? నాకు దేవుడి పైన నమ్మకం లేదన్నాడు. దానికి ఇంతగానం ట్రోల్స్ ఎందుకు?
కానీ ఆయన సినిమా రంగంలో ఆయన తీస్తున్నటువంటి సినిమాలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారని నేను అంటున్నా. ఆయన తీస్తున్నది సినిమా, ఆ ఆ సినిమా వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆయన తీస్తున్నటువంటి సినిమా పాత్రకు పోషించడానికి కెమెరామ్యాన్స్ కావాలి, వీడియో ఎడిటర్స్ కావాలి, యాక్టర్స్ కావాలి. ఆ ఏ పాత్రకు తగ్గ ఆ క్యాండిడేట్స్ మనకు కావాలి. ఆ పాత్ర పోషించినప్పుడు వాళ్ళకు ఈయననే అమౌంట్ ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, అన్ని చేయాలి. కానీ అక్కడ ఆయన తీస్తున్నటువంటి సినిమా వెనుక ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు అనేది కూడా మీరు చూడండి. ఆయన తప్ప ఒప్ప అనేది పక్కకు పెడితే దానిపైన మీరు ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తున్నారు? అక్కడ జమీమా మేడం థ్యాంక్ యూ జీసస్ అంటే ఆ మేడం పైన ట్రోల్స్ చేశారు. ఆ మేడం దేవుడు ఉన్నాడని తన దేవునికి తన ఇష్టానుసారంగా తన మనసుకు నచ్చిన దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటే అప్పుడు విమర్శలు చేసిర్రు. ఇప్పుడు ఇదే రాజమౌళి సినిమా తీస్తున్నటువంటి సినిమా పైన వాళ్ళ డాడీ ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి ఆ మాటకు దేవుడు పై నాకు నమ్మకం లేదంటే అది ఆయన ఇష్టం. అది ఆయన ఇష్టం. ఆయనకు నమ్మకం ఉంటే దేవుని నమ్ముతాడు, నమ్మకం లేకపోతే దేవుని నమ్మడు. గతంలో కూడా ఇక్కడ చూడండి, మాధవిలత గారు ఆంజనేయ స్వామి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు. అది ఇప్పుడు భాగ్యంగా అనిపించట్లేదు కదా. కొన్ని బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగ గారి పిలిచి బాబు ప్రభాస్ గారు. అప్పుడేమన్నా సినిమా మీద కనకం జరిగినట్టు. ఇక్కడ చూడండి, బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని మోసిన మాట వాస్తవమే. కానీ అక్కడ ఆ శివలింగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రజల లోపల ఉన్నటువంటి ఏదైతే ఇష్టానుసారం ఉంటుందో, ఆ దేవునిపై భక్తి ఉంటుందో అది చూపించుండు. అందుట్లో ఆయన టాలెంట్ అది. ఆయన ఒక్కడన్నంత మాత్రాన దేవునిపై నమ్మకం లేదని, దేవునిపై అనేక మందికి నమ్మకం లేకుండా అయితే ఏం పోదు కదా. కానీ ఆయన చూపించిన సినిమా ద్వారా మాత్రం అనేక మందికి భక్తి కురిపించే అవకాశం ఉంది కదా. అంటే ఏదో ఒక మాట అన్నాడని చెప్పి ఆయన ట్రోల్ చేయడము, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడడము, ఇవన్నీ ఎందుకు? అసలు మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రవర్తించేటువంటి వ్యక్తులకు నేను ఒకటే చెప్తున్నా, మీ ధర్మం ఏం చెప్తుందో అదే పాటించండి. కానీ ఎవడైతే దేవుని మీద నమ్మకం లేదంటాడో, ఎవడైతే దేవుడు అంటే ఇష్టం లేదంటాడో, అసలు ఈ దేవుళ్ళే లేని ఈ దేశంలో అంటారో వాళ్ళపై విరుచుకుపడడం కన్నా దేవుడు ఉన్నాడని నిరూపించుకోండి. కానీ వాళ్లకు మీ గ్రంథం ఏం చెప్తుందో అది బోధించండి. కానీ దేవుడు లేడని చెప్పి వారిపైన విమర్శలు చేయమని చెప్పేసి మీ గ్రంథం ఎప్పుడు కూడా చెప్పలేదు. అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఇంకొకరు చూడండి, ఇక్కడ చికోటి ప్రవీణ్ మదమెక్కిన ఏనుగంట మురిక్కాలువలో పడ్డదంట. అంటే దేవుడు లేడు అని చెప్పినందుకు ఇలాంటి మాటలు మాట్లాడమని వాళ్ళ ధర్మం చెప్పింది. వీళ్ళకు వాళ్ళ ధర్మం చెప్పింది కాబట్టి వాళ్ళ ధర్మం ఏది చెప్తే అది నడుచుకుంటారు. కాబట్టి వాళ్ళకి నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. నీ ధర్మం పైన నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు, నీ ధర్మము నీ మనసులో నీకు అంత గొప్పదనం ఉన్నప్పుడు, ఎవరైతే దేవుడు లేడు, దేవునిపై నమ్మకం లేదంటున్నారో ఆ పర్సన్ దగ్గర నువ్వు కూర్చొని వినయంగా, వినయ బుద్ధి కలిగి దేవుడు ఉన్నాడు నాయన, దేవుడు అంటే ఒక భక్తి గలవాడు, దేవుని నమ్ముకో, అనేకమైనటువంటి కార్యాలు చేస్తాడు, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు అని చెప్పేసి చెప్పు. నీ ధర్మం గురించి నువ్వు బోధించుకో. కానీ దేవుడు లేడు అనే వ్యక్తిపై విమర్శించమని మీ ధర్మం చెప్పిందా? మదమెక్కిన ఏనుగు బుడదలో పడినట్టు ఉంది అని అంటే రాజమౌళి గారిని అది అంటే వాళ్ళ ధర్మం ఆ విధంగా మాట్లాడమని చెప్పింది. ఇంకొకరు చూడండి, ఇక్కడ రాజసింగ్ రాజమౌళి యొక్క వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూడండి. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తుందంటే, నాకు హనుమంతు పైన విశ్వాసం లేదు, మా అమ్మ నాన్నకి ఉన్నది కానీ నాకు లేదని ఆయన ఈ విధంగా మాట్లాడుతుంది. ఎందుకు రావు? విశ్వాసం నీకు లేదు కానీ అదే ధర్మం పట్ల, అదే దేవుడి పట్ల మూవీస్ తయారు చేయాలి, కోట్లు రూపాయలు సంపాదించుకోవాలి. అసలు వాళ్ళ నాయనకు వాళ్ళ అమ్మకు ఉంది దేవుని పైన నమ్మకం, ఈయనకి లేదు.
అది ఆయన ఇష్టం. ఎందుకు రాబై ధర్మం నేర్పించినటువంటి మాటలు ఇవి, ధర్మబద్ధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి, వాళ్ళ గ్రంథాలు నేర్పించినటువంటి మాటలు. ఎందుకు రాబై అంటే ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ధర్మంలో ఇవే ఉంటాయేమో. సినిమాలు తీసి కోట్లు 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 ఆ కమాయిస్తున్నాడు, ఇంట్లో దాచిపెట్టుకుంటున్నాడు అంటే, కోట్లు కోట్లు కమాయిస్తున్నాడు అంటే దేవుడు ఇస్తున్నాడు కాదు. అతనికి ఉన్నటువంటి టాలెంట్ ప్రకారం ఒక సినిమాని చూపించి ప్రజలకు అందులో ఉన్నటువంటివి అన్ని నిజాలే అని చూపించి, అందులో ఉన్నటువంటి కొన్ని కల్పితాలను చూపించి, అవి ప్రజలు ఏవి నమ్ముతారో ఏవి తీసుకుంటారో ఆయనకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఆ యొక్క మూవీలో ఉన్నటువంటి పాత్రలను పోషిస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా చూపించడం ఆయన యొక్క టాలెంట్. ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ ద్వారా అనేక మందికి సినిమాలు చూపించి తన కష్టపడ్డ దానికి ఫలితం దక్కించుకోవాలని సినిమా టికెట్స్ పెట్టి డబ్బులు సంపాదించుకుంటాడు. అదే ఆయన లోపల టాలెంట్ లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సినిమాలు ఎందుకు తీస్తాడు? ప్రజలకు ఎందుకు చూపిస్తాడు? అసలు రామాయణం, ఆయన ఒక మాట అద్భుతంగా అన్నాడు, రామాయణంలోని ఒక ఘట్టాన్ని నేను మొదలుపెట్టిన ఈ సినిమా ఇక్కడితోటే కాకుండా ఇంకా ముందుకు సాగాలి అని చెప్తున్నాడు. ఆయనకు దేవుని పైన నమ్మకం లేకపోవచ్చు, కానీ అనేకమైనటువంటి ప్రజలకు దేవుని పైన విశ్వాసం కలిగి నమ్మకం కలిగి జీవించాలి, ధర్మం గురించి తెలుసుకోవాలని చెప్పి ఈ సినిమా తీసిందేమో. అది కూడా తెలుసుకోవచ్చు కదా. 100లో 99 మందికి దేవుడు ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటే ఈయన ఒక్కడు లేడేమో. ఆ ఒక్కడు కానీ 99 మందికి ఈ సినిమా ద్వారా ఇంకా ఏదో చూపించాలనుకొని ఇట్లా సినిమా చూపిస్తున్నాడేమో. కానీ ఇక్కడ ఇప్పుడున్న సమాజంలో జరిగేది ఏంటంటే, మతాలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం. వాళ్లకు గ్రంథాలు చెప్పాయట ఇలా మాట్లాడమని, ఆ విధంగా ముందుకు పోవడము, ఆ విధంగా మాట్లాడడం, ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీరే చూసుకోండి. గతంలో జెమిమా మేడం, క్రికెటర్ మేడం గారు గెలిచిన సంతోషంలో థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే అప్పుడు ట్రోల్స్. అంటే ఏ దేవుని గురించి వచ్చినా వాళ్ళని విమర్శించడమే తప్ప, వాళ్ళ పైన ట్రోల్స్ చేయడమే తప్ప, వాళ్ళను అసభ్యంగా మాట్లాడడమే తప్ప, వాళ్ళ పైన విరుచుకపడడమే తప్ప ఇంకేం లేదా? అసలు ఎందుకు ఈ మతాల పైన పడే బదులు, ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే బదులు, ఈ డబ్బును మీరు మీ జేబులలో కుళ్ళబెట్టుకునే బదులు, సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పేద ప్రజలకు చదువు లేక, విద్యలు లేక, స్కూల్స్ లేక, చదవలేక అనేకమైనటువంటి రంగాల్లో పనులకు చేర్చుకొని అసలు 18 సంవత్సరాలు నిండక ముందుకే వాళ్ళు గంపపర చేతులు పట్టుకొని పనులకు పోయే దుస్థితి వచ్చింది. అలాంటి మెసేజ్లను ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేయండి. అలాంటి వారికన్నా మేలు జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దేవుడే ఉన్నాడు అని మీరు అనుకుంటే, ఎంతో మంది పేద ప్రజలు చదువులు లేక, తిండి లేక, బట్టలు లేక కట్టుకోవడానికి అల్లాడిపోతున్నటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని తిరగండి, ప్రతి జిల్లా తిరగండి, ప్రతి మండలం తిరగండి, ప్రతి గ్రామం తిరగండి. ఏది వెనకబడి ఉన్నదో, ఏ మండలంలో, ఏ జిల్లాలో, ఏ గ్రామంలో స్కూల్స్ లేవో అలాంటి వారికి విద్య కల్పించండి. అలాంటి గ్రామాలలో ఒక వైద్యం కల్పించండి, హాస్పిటల్స్ కల్పించండి, ఉపాధి కల్పించండి అనేక మందికి. అప్పుడు మిమ్మల్ని దేవుళ్ళలాగా, ఆ దేవుళ్ళని పక్కన పెట్టి మిమ్మల్నే కొలుస్తారు. కానీ మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు, మతాలను అడ్డం పెట్టుకుని ఏదో డబ్బు సంపాదించుకోవడానికి నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది పక్కకెట్టండి బ్రదర్. ఎందుకంటే సమాజంలో అందరం కలిసిమెలిసి బతకాలి, అందరం కలిసి ఉండాలి. చనిపోయినప్పుడు కూడా నీ గురించి ఒకడు మాట్లాడుకుంటున్నాడు అంటే నీ గొప్పదనం అవతలనికి తెలవాలని దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించండి. ఇష్టానుసారంగా ధర్మం 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 అని చెప్పేసి అనేకమైనటువంటి దేవుళ్ళను మీరు బలి చేస్తున్నారని మీకు అర్థమైతలేదు. మీ ధర్మాన్ని మీరు నాశనం చేస్తున్నారు. అసలు మీ ధర్మం ఏం చెప్తుంది? వేరే వ్యక్తులను దూషించమని చెప్తుందా? వేరే వ్యక్తుల పైన ఇలా మాట్లాడడం అని చెప్తుందా? అసలు నిజంగా ధర్మం గురించి తెలిసిన వ్యక్తి అయితే, ఇప్పుడు రాజమౌళి గారు ఏదైతే మాట అన్నారో ఆ మాటకు ఆయనతో ఎదురుగా కూర్చొని ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదండి, ఒకవేళ మీకు నచ్చకపోతే మీ మనసులో పెట్టుకోండి, మా ధర్మం ఏం చెప్తుందో మేము ఆ ధర్మం గురించి మీకు బోధిస్తానండి అని చెప్పి ధర్మం గురించి బోధించండి. నీతి నిజాయితీగా నీ ధర్మము
కరెక్ట్ గా దేవుడు ఉన్నాడని మీరు నమ్ముకుంటే ఆ ధర్మం గురించి బోధించండి, ఆ ధర్మం గురించి క్లుప్తంగా ఆయనకు వివరించండి. అప్పుడు అరే నిజమే కదా, దేవుడు ఉన్నాడు కదా, ఈ ధర్మం గురించి ఇంత మంచిగా బోధిస్తున్నాడు కానీ ఆయన కూడా నమ్ముకుంటాడేమో, ఆయన కూడా దేవుడు అంటే నమ్మకం వస్తుందేమో. అదే మూవీ ఈవెంట్స్ లలో నెక్స్ట్ టైం మళ్ళీ మీ గురించి ఇదే రాజసింగ్, ఇదే మాధవిలత గారు, ఇదే చికోటి ప్రవీణ్ గారు, అరే వీళ్ళందరూ నేను ఈ అన్న మాటకు రియలైజ్ అయ్యి నా దగ్గరకు వచ్చి ఆ ధర్మం గురించి బోధించారు, దేవుడు ఉన్నాడు అని నిరూపించారు కాబట్టి నేను దేవుడు ఉన్నాడని నమ్ముతా అని చెప్పేస్తాడు. అంతేగాని మనుషులను ఇష్టానుసారంగా తిట్టడం, ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి. కాబట్టి మన ధర్మం ఏం చెప్తుంది, మన ధర్మంకు తగ్గ మనం ప్రవర్తించడం మొదలు పెట్టండి. కానీ మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మనం ప్రవర్తించాలే తప్ప మనకు నోటుకొచ్చినట్టు మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కాదు. ఎదుటి వ్యక్తిని విమర్శించడం కాదు, ఫస్ట్ నీ లోపల ఉన్నటువంటి లోపాలను నువ్వు సరిదిద్దుకొని ఎదుటి వ్యక్తి లోపల ఉన్నటువంటి విమర్శలను చేయడం మంచిది అని నేను చెప్తున్నాను. ధర్మాన్ని కాపాడుకోవడం మొదలు పెట్టండి, కానీ ధర్మం గురించి ఇంకా మంచి మాటలు చెప్పడం మొదలు పెట్టుకోండి. కానీ మీ ధర్మము ఎవరైతే ధర్మం గురించి చెడుగా మాట్లాడుతుంది వాళ్ళని తిట్టండి అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా చెప్పరు. కాబట్టి ధర్మాన్ని కాపాడుకోండి, మీకు నచ్చినటువంటి మీ దేవుళ్ళను కూడా మీరు కాపాడుకోండి. ఆ దేవుళ్ళ పరువు మొత్తానికే తీయకండి నా యొక్క ఉద్దేశం. కాబట్టి నేను చెప్తున్నా, ఇక్కడ ఎవరిని కూడా నేను విమర్శించడం లేదు. ఇక్కడ మాధవిలత గారు ఉన్నారు, ఆమెను ఏమి విమర్శించడం లేదు. అదేవిధంగా చికోటి ప్రవీణ్ ఉన్నాడు, విమర్శించడం లేదు. రాజసింగ్ గారు ఉన్నారు, ఎవరిని కూడా విమర్శించలేదు. ఒకవేళ మీ ధర్మం మీకు కరెక్టే అయితే ఆ ధర్మం గురించి దేవుడే లేడన్నటువంటి రాజమౌళి దగ్గరకు వెళ్ళి మీరు ధర్మం గురించి బోధించండి, ఆ ధర్మంలో దేవుడు ఉన్నాడని నిరూపించండి. మిమ్మల్ని కూడా దేవుడిలాగా చూసుకొని ఆయన నిజంగానే కదా నాకు పలానా టైంలో నేను ఈ మాటకు రాజసింగ్ గారు వీళ్ళందరూ వచ్చి నాకు దేవుడు ఉన్నాడని నిరూపించడం అని చెప్పి అదే మూవీ ఈవెంట్ లో దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు అంటే ఇష్టం అని చెప్తాడేమో. ఆ విధంగా ప్రయత్నించండి, కానీ దేవుళ్ళకు ఉన్నటువంటి పరువు తీయద్దు అనేది నా ఉద్దేశం. చూసారు కదా, ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రోల్స్ గురించి నేను మాట్లాడడం జరిగింది. గతంలో జమీమా మేడంను కూడా ఎంతో విపరీతమైన ట్రోల్స్, ఎంతో బాధాకరంగా అనిపించింది. తనకు నచ్చినటువంటి దేవుణ్ణి తన సంతోషంలో ఉన్నప్పుడు ఆ దేవునికి థ్యాంక్ యూ జీసస్ అని కృతజ్ఞతలు చెప్పుకున్నది. అంటే ఈ దేశంలో మనిషికి ఏదైనా మేము గెలుచుకున్నప్పుడు కానీ, ఏదైనా మేము గెలిచినప్పుడు కానీ, ఇంకా ఏదైనా చేసినప్పుడు మేము సంతోషపడ్డప్పుడు కానీ అది దేవుడు నన్ను నమ్ముకున్న నా దేవుడే చేసినని చెప్పి విశ్వాసంతో ఆ దేవుడికి థ్యాంక్ యూ కూడా చెప్పేంత అధికారం మాకు లేదా ఈ సమాజంలో? ఏదైనా సరే ఒక మనిషిని మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడండి బ్రదర్. అనేక మంది దేవుడు లేడని ఈ దేశంలో నమ్ముతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అనేకమైనటువంటి వ్యక్తులు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. దేవుడు లేడు అనే వ్యక్తికి దేవుడు ఉన్నాడని మీరు నిరూపించండి, సరిపోతుంది. దేవుడు లేడు అనేది నేను ఎందుకు నిరూపించాలి, అది ఎవరిష్టం అనేది అన్నప్పుడు వదిలేయండి, అంతే. చూసారు కదా, ఈ యొక్క ట్రోల్స్ గురించి నేను మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడడంలో ఏమైనా మిస్టేక్ ఉందా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా నేను మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే, మనకు ఈ సమాజంలో అనేకమైనటువంటి పేద ప్రజలకు విద్యా వైద్య ఉపాధి అనేది చాలా అవసరం. కాబట్టి దానికోసం పోరాడండి. మత రాజకీయాలు, మత విద్వేషాలు పెంచుకొని తోటి మనిషితోటిని ఏంటంటే మనోభావాన్ని దెబ్బతీసేటట్టుగా మనం ఉండొద్దు అనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం అనేది కాదు, కానీ అనేకమైనటువంటి ప్రజల్లో మేల్కొల్పాలనే ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది. చూసారు కదా ఇవాళ వీడియోతో ఈ విధంగా ఉంది. అదే విధంగా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.